అనిపిస్తోందమ్మా. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. దత్తాత్రేయ ఆరాధన ఏ విధంగా చేయాలి తెలియజేయండి అంటూ గణపతి గారు శ్రీశైలం నుంచి అడుగుతున్నారు. నమస్కార ప్రియో భాను అభిషేక ప్రియ శంభు అలంకార ప్రియో విష్ణు గణేశస్తర్పణ ప్రియ దుర్గాదేవ్యర్చన ప్రియ దత్తస్తు స్మరణ ప్రియ. ఏ దేవత ఎలా మనకు వరములిస్తుంది అనేటువంటి ఉపాసనా విషయంలో సూర్యుడికి నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడు, అభిషేకం చేస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు, తర్పణం చేస్తే గణపతి అనుగ్రహిస్తాడు, అర్చన చేస్తే దుర్గాదేవి అనుగ్రహిస్తుంది, అలంకారాలు చేస్తే విష్ణు భగవానుడు అనుగ్రహిస్తాడు. కానీ దత్తాత్రేయ భగవానుడి యొక్క పూజ ఏమిటి అంటే దత్తుడికి పూజ కంటే ఎక్కువ స్మరణ ముఖ్యమమ్మా. స్మరణ మాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమః. అందుకే ఏ దేవతకు లేనటువంటి పేరు దత్తుడికి మాత్రమే ఉంది. ఆ పేరు ఏమిటి అంటే స్మర్తృగామి. స్మరణ మాత్ర సంతుష్టాయ, స్మరణ మాత్రము చేతనే మహదానందపడిపోయేటువంటి శక్తి కలిగినటువంటి వాడు దత్తాత్రేయ భగవానుడు. కాబట్టి దత్తుడి యొక్క పూజ అంటే దత్త స్మరణ చెయ్యటమే. రోజు ఉదయము నుండి రాత్రి వరకు మీ కష్టాలు తీరాలి అంటే, మీకు గృహంలో క్లేశాలు ఉండకూడదు అంటే, యోగసిద్ధి కలగాలి అంటే, భూత ప్రేత పిశాచ శాకిని మొదలైన బాధలు తీరాలి అంటే, నరఘోష తొలగిపోవాలి అంటే, సమస్త అభీష్టములు సిద్ధించాలి అంటే ఒక్కటే ఒక్క మహామంత్రం, నామమంత్రం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఇదే దత్తుడి యొక్క మంత్రం అమ్మ, నామమంత్రం. కాబట్టి ఇది జపించండి. దత్తుడు స్మరిస్తే చాలు సంతోషపడతాడు. కాబట్టి దత్తుడి యొక్క మానస పూజ కూడా ఒకటి ఉందమ్మా. యస్యాస్తే మాహురే నిద్ర నివాస సహ్య పర్వతే భాగీర్త్యాం సదా స్నానం ధ్యానం గంధర్వపత్తనే కురుక్షేత్రే చ ఆచమనం అని వరుసగా దత్తాత్రేయుడి యొక్క దినచర్య రాస్తారు. అక్కడ ఎక్కడెక్కడ దత్తాత్రేయ భగవానుడు ఉంటాడో వారి యొక్క విశేషాలు చెబుతూ దత్తుణ్ణి ఎలా పూజించాలి అన్న విషయం వచ్చినప్పుడు కూడా మానస పూజ. మానస పూజ ఏమిటి అంటే మనస్సుతోనే దత్తాత్రేయ భగవానుని స్మరణ చేయటమే ఇదొక పూజ. కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధమైనటువంటి చక్కటి మానస పూజ మనకు దొరుకుతూ ఉన్నది. అందువల్ల మానసిక పూజ చెయ్యండి. అలాగే దత్తాత్రేయుడి యొక్క మూర్తి కంటే ఎక్కువ ఆయనకు పాదుకలు చాలా శ్రేష్టమమ్మ, దత్త పాదుకలు. కాబట్టి మనకి ఎక్కడైనా సరే మీరు గానగాపురం వెళ్తారనుకోండి, గానగాపురంలో ఉన్నదేమిటి నిర్గుణ పాదుకలు. అలాగే దత్తుడు మనకు ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ముందుకు వెళ్తే మనకు అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము మాహూర్గఢ్, మహారాష్ట్ర. మాహూరి అటు పురం అంటారు. ఆ మాహూరిపురంలో దత్త శయనస్థానం, అక్కడ దత్త పాదుకలే ఉంటాయి. ఎక్కడ ఏ దత్తాత్రేయ క్షేత్రంకు వెళ్ళినా, మహారాష్ట్రలో పునాకు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రము నరసోబావాడి అంటారు, నరసింహవాటిక అంటారు, అక్కడ దత్త పాదుకలే ఉంటాయి. కాబట్టి పాదుకలనే పూజించే సంప్రదాయం మనకు ఉంది. కాబట్టి దత్త పూజ అంటే దత్త పాదుకలను స్మరించుకోవటము, అలాగే నామస్మరణ చెయ్యటమే దత్తుడికి అత్యంత ఇష్టమైనటువంటి